హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫన్ విత్ కార్తిక్. ఇప్పుడైతే నేను కొత్త వీడియో అయితే చేయబోతున్నాను అనమాట. ఆ వీడియో వచ్చేసి సౌరవ్ గంగూలీ మీద. సో ఇప్పుడు మీకు విరాట్ కోహ్లీ, సచిన్ తెండూల్కర్, రోహిత్ శర్మ, ధోని వీళ్ళందరూ ఎలాగో సౌరవ్ గంగూలీ కూడా అలాగే ఒక మంచి క్రికెట్ ప్లేయర్. కానీ మీరు అందరిలో చాలామందికి తెలియకపోవచ్చు, ఎందుకంటే నాకు కూడా అప్పట్లో తెలియదు గైస్. ఎందుకంటే నేను పుట్టకముందే ఆయన రిటైర్ అయిపోయారు. సో నాకు కూడా తెలియదు. కానీ సౌరవ్ గంగూలీ చాలా మంచి ప్లేయర్ అని మా ఫ్రెండ్స్, మిగతా మా ఫాదర్ కూడా చెప్పారు. సో నేను దాని గురించి రీసెర్చ్ చేసి మీకు కొత్త కంటెంట్ అయితే తెద్దాం అనుకున్నాను. సో రీసెర్చ్ చేశాను. అదొచ్చేసి చూసుకున్నట్లయితే నాకు కూడా అతను క్లాసిక్ షాట్స్ కొడతారు, బాగా ఆడతారని చెప్పేసి నాకు కూడా ఆయన ఇష్టమే ఇప్పుడు. ఎందుకంటే ఆయన ఇండియా కోసం ఆడి ఆల్మోస్ట్ చాలా ఛాంపియన్ ట్రోఫీస్, వరల్డ్ కప్స్ చాలా తెచ్చారు. నాకు కూడా ఆయన ఇష్టమే. కానీ మీరు ఎవరైనా సౌరవ్ గంగూలీ ఫ్యాన్స్ ఉంటే ఆయన్ని మాత్రం ఎగతాళి చేయకండి. ఎందుకంటే ఆయన కూడా ఇండియన్ ప్లేయర్ దగ్గరికి వెళ్ళాలంటే ఎంత కష్టం లేదు. మినిమం ఒక అట్లీస్ట్ చాలా వేలల్లో లక్షల్లో ఉంటారు కాంపిటీషన్ వచ్చేసి. సో ఆ లక్షల్లో ఆయన ఆ ప్లేస్కి వెళ్ళారు. ఇప్పుడు బీసీసీఐ హెడ్లో ఉంటున్నారు, ఒక బీసీసీఐ మెంబర్ లాగా. అది ఎంత ట్రై చేసినా కూడా అవ్వరు మేబీ, ఎందుకంటే ఇండియన్ టీమ్స్ ఆడి బీసీసీఐ మెంబర్ అంటే ఇంపాసిబుల్. కానీ ఆయన అయ్యారు. సో మీరు ఆయనని హేళన చేయకూడదు. చూడండి గైస్, ఎంత చిన్న ప్లేయర్ అయినా ఇండియన్ టీమ్, ఐపీఎల్, స్టేట్ ఇలాంటి వాటికి ఆడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరుకి 13 మెంబర్స్ ఉంటారు. ఇంకా ఇండియన్ టీమ్కి కూడా 13 మెంబర్స్. ఐపీఎల్లో డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి, వాటికి కూడా 13 మెంబర్సే ఉంటారు. సో ఈ వరల్డ్ మొత్తం ఇమాజిన్ చేసుకోండి, అంతమంది క్రికెట్ ఆడతారు. కానీ అంతమందిలో ఇంటర్నేషనల్ ఓన్లీ 13 మెంబర్సే వెళ్ళగలరు. హోల్ వరల్డ్లో ఎక్స్పెక్ట్ చేసుకోండి, ఇండియన్ టీంలో ఓన్లీ 13 మెంబర్స్ మాత్రమే వెళ్ళగలరు. హోల్ వరల్డ్లో టీంకి మాత్రం 13 మెంబర్సే ఉంటారు. సో హోల్ వరల్డ్లో ఎంతమంది మెంబర్స్ వచ్చారో మీరే కామెంట్స్లో చెప్పండి. చాలా తక్కువ, మేబీ చాలా తక్కువ మెంబర్స్ వస్తారు. సో అంత ఎక్కువ మెంబర్స్లో చాలా థింగ్ కదా. సో సౌరవ్ గంగూలీ గురించి నేను ఒక వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే విరాట్ కోహ్లీ, ధోని వీళ్ళందరికీ చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. కానీ సౌరవ్ గంగూలీ గురించి ఈ సమాజానికి తెలియాలి. సో నేనైతే ఒక వీడియో అయితే చేయబోతున్నాను. చాలా రీసెర్చ్ చేశాను, చాలా షార్ట్స్, వీడియోస్ అన్నీ చూశాను. అతని గేమ్ ప్లే నాకు చాలా బాగా నచ్చింది క్రికెట్లో. సో నేను వచ్చేసి ఆయన గురించి ఒక వీడియో అయితే చేయబోతున్నాను. అలా రీసెర్చ్ చేస్తున్న టైంలో మా నేబర్ అంకుల్ వచ్చేసి నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి నాకైతే ఒక బుక్ అయితే ఇచ్చారు, సచిన్ తెండూల్కర్ది. అప్పుడు నేను అక్కడే దగ్గరలో ఉన్న సౌరవ్ గంగూలీ బుక్ అయితే చూశాను. సో నేను అంకుల్ కెన్ యూ గివ్ మీ దట్ బుక్ అని అడిగాను. సో అంకుల్ అయితే యూ కెన్ టేక్ ఇట్ అని చెప్పేసి అన్నారు. యాక్చువల్లీ చాలామంది సచిన్, ధోని వీళ్ళందరిది తీసుకుంటావు కదా, నువ్వెందుకు సౌరవ్ గంగూలీ తీసుకుంటావు అంటే ఎవరైనా ప్లేయరే కదా అంకుల్ అని చెప్పేసి చెప్పాను. కరెక్టే కదా గైస్, మీరు చూసుకోవచ్చు. ఎవరైనా ప్లేయరే, ఇంటర్నేషనల్ ప్లేయర్ ఎవరైనా నేను సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళు నా కంట్రీకి ఆడుతున్నారు కాబట్టి. సో అయితే ఆ బుక్ వచ్చేసి మీకు అయితే చూపించబోతున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదే ఆ బుక్ అనమాట. సారీ, రివర్స్లో పట్టుకున్నాను. ఇదే ఆ బుక్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఈ బుక్ పేరు వచ్చేసి ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్. సో సౌరవ్ గంగూలీ ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్ అని ఈ బుక్ పేరు అయితే ఉంది. సో దీంట్లో కొటేషన్ వచ్చేసి మై రోలర్ కాస్టర్ రైడ్ టు సక్సెస్. అతను తన రోలర్ కాస్టర్ రైడ్ అయితే చెప్పబోతున్నారు సౌరవ్ గంగూలీ గారు. సో ఈ బుక్ అయితే మీరు కొనుక్కోవచ్చు. ఈ బుక్ అయితే అమెజాన్, బుక్ షోరూమ్స్, బుక్ ఫేర్స్, దీని ఫేర్స్ లేకపోతే ఎక్కడికైనా బుక్స్ ఫేర్స్ పెట్టినప్పుడు ఎక్కడికైనా వెళ్ళి అక్కడ చెక్ చేసుకోవడం మంచిది. అమెజాన్లో కావాలంటే అమెజాన్లో కూడా దొరకచ్చు. దీని పేరు వచ్చేసి ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్ అని కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను, ఏ ప్లేయర్నే ఎగతాళి చేయకూడదు. ఎందుకంటే ఆయన చాలా కష్టపడి ఉంటారు ఆ ప్లేస్కి రావడానికి. అవుట్ అయిపోయినా, గోల్డెన్ డక్అవుట్ అయిపోయినా, 0 వికెట్స్ తీసినా, ఎన్ని రన్స్ తీసినా కూడా ఎంకరేజ్ చెయ్యాలి గైస్. ఎంకరేజ్ చేస్తేనే మన టీం ఉంటుంది, యునైట్గా ఉంది. ఇప్పుడు ఇండియన్ టీం మీరు అందరూ ఎంకరేజ్ చేస్తారని ఇండియన్ టీం ఇంత బలంగా అయింది. నేను కూడా ఎంకరేజ్ చేస్తాను. ఇప్పుడు నేను ఎవరైనా
ఎగతాలు చేస్తే నా తప్పే. నిజంగా గైస్, నేను ఏదైనా ఇండియన్ ప్లేయర్ సరిగ్గా ఆడలేదని ఎగతాళి చేస్తే అది నా తప్పే, నేను ఒప్పుకుంటాను. అలాగే మనం అందరం ఒప్పుకోవాలి, ఎందుకంటే మనం అందరం యునైటెడ్గా ఉండి ఇండియన్ టీంకి సపోర్ట్ చేస్తేనే వాళ్ళు గెలుస్తారు కదా, వరల్డ్ కప్స్ లాంటివి ఇవన్నీ. సో మీరు కనుక వీళ్ళందరికీ ఏమైనా కూడా సపోర్ట్ చేసినట్టయితే కామెంట్స్లో చెప్పండి. సో ఈరోజు వీడియోకి అయితే ఇంతే గైస్, ఇంకుంటాను. సెలవు, బాయ్ బాయ్, టాటా, సీ యూ, గుడ్ బై.